150 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ సూపర్ ఎల్నినో మరింతగా రెచ్చిపోతుందని వాతావరణ సంస్థ IMD కూడా టెన్షన్ పడుతోంది. ఈ ఎండాకాలంలో ఎండలు ఎట్లా మండుతున్నాయో రోజు చూస్తూనే ఉన్నాం కదా. 46, 47 డిగ్రీలు, కొన్ని జాగాలనైతే 50 డిగ్రీలు కూడా దాటుతున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోనే అధిక వేడి దేశంగా మన దేశానికి పేరుంది. ఇప్పటికిప్పుడు ప్రపంచంలో 100 వేడి నగరాలను లిస్టు తీస్తే అందులో 100కు 100 మన దేశంలో ఉన్నాయట. దీన్ని బట్టి చూస్తే మన దేశం మీద ఎండల దెబ్బ ఎట్లున్నదో అర్థం చేసుకోవచ్చు. గిసోంటి టైంలోనే మరొక వాళ్లు కురిపించే నైరుతి రుతుపవనాలు ఒక 5 రోజుల ముందే కేరళను దాకుతున్నాయని వార్త బయటకొచ్చింది. సరిగ్గా ఈ సమయంలో సూపర్ ఎల్నినో తన ప్రతాపం చూపిస్తే వచ్చే వర్షాలు కూడా వెనకపోతాయి. ఒకవేళ పడ్డా మస్తు తక్కువ స్థాయిలోనే పడే అవకాశం ఉంటది. మరి వర్షాలు లేకుంటే వ్యవసాయం చాలా కష్టం. సూపర్ ఎల్నినో ప్రభావం రైతుల మీదనే పడుతుందట. వర్షాకాలంలో వేసే ఖరీఫ్ పంటల మీదనే ఇండియాలో 65 నుంచి 70% దాకా ధాన్యం పండుతుంది. కానీ ఈ ఎల్నినోతో సరైన వర్షాలు పడక దిగుబడి మొత్తం పడిపోతుందని సైంటిస్టులు గట్టిగా అంటారు. లక్షలాది మంది రైతులు ఆగంగాక తప్పదని హెచ్చరిస్తాండ్రు. వ్యవసాయం ఆధారంగా నడిచే దేశంలో ధాన్యం వండకపోతే దేశంలో అన్నం కరువు వచ్చే ప్రమాదం ఉన్నదని ఇంకొందరు భయపడతాండ్రు. పంటలు పండకపోతే పల్లెటూళ్లలో పనులు దొరకవు, జనాలకు పైసలు రావు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ మీద గట్టి దెబ్బ కొడుతుంది. ఇప్పటికే యుద్ధాలతోని ఆగమాగమైన ప్రపంచ దేశాల మీద ఇప్పుడు ఈ ఎల్నినో కూడా అమాంతం మీద పడితే ఇక కోలుకోలేరని అంటాండ్రు. పరిస్థితులు చూస్తాంటే ఇప్పటికే పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్రలల్లా కరువు ఛాయలు కనబడుతున్నాయి. ఢిల్లీ, ఈశాన్య రాష్ట్రాలు, తెలంగాణలల్లా కూడా వానలు పడుడు కష్టమే అంటాండ్రు.